ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఫలితం మనకు ఆల్రెడీ తెలుసు, కానీ మామూలుగా మ్యాచ్ కంటే ముందే హైప్, మధ్యలో డ్రామా, తర్వాత ఓవరాక్షన్, ఇవే మెయిన్ హైలైట్. ముందుగా హారిస్ రౌఫ్. మ్యాచ్ మొదలు కావడానికి ముందే గ్రౌండ్లో మామూలుగా ఉండలేదు. క్రౌడ్ దగ్గరకు వచ్చి హ్యాండ్షేక్స్ ఇచ్చాడు, జెస్చర్స్తో ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు. పాకిస్తాన్ ఫ్యాన్స్ పిచ్చిగా ఎక్సైట్ అయ్యారు, సూపర్ హీరో ఫీలింగ్లో. బట్ మన బ్యాటర్స్ అతనికి రాడ్డు దించేశారు. బౌండరీలా వరదలు వచ్చాయి. ట్రోల్స్కి రిప్లై ఇచ్చిన స్టైల్ అదిరింది. ప్లేన్ క్రాష్ అంటూ ఎక్స్క్యూజెస్ వేశాడు, వికెట్స్ పడ్డప్పుడు డ్రామాటిక్స్. అయ్యో భయ్యా, వికెట్స్ పడ్డాయంటే ప్లేన్ క్రాష్ కాదు, ఇది క్రికెట్ ఫీల్డ్, ఎయిర్పోర్ట్ కాదు. నేషనల్ యాంథమ్ సమయంలో కూడా చీప్ ట్రిక్స్ చేశారు. హారిస్, షాహీన్ యాంథమ్ని డిస్టర్బ్ చేయడానికి డ్రామా చేశారు. కానీ మన ప్లేయర్స్ ఫోకస్, పర్ఫార్మెన్స్తోనే రిప్లై ఇచ్చారు. రెస్పెక్ట్ చీప్ యాక్ట్స్తో రాదు, ఫీల్డ్లో పర్ఫార్మెన్స్తో రావాలి. మ్యాచ్లో పాకిస్తాన్ వికెట్స్ పడ్డాక బాకింగ్ మొదలైంది. ఫీల్డ్లో నాజ్, జెస్చర్స్, చీప్ ట్రిక్స్. కానీ మన ప్లేయర్స్ రెస్పాన్స్ బ్యాట్తో ఇచ్చారు. క్రౌడ్లో సిచ్యువేషన్ నెక్స్ట్ లెవెల్. విరాట్ కోహ్లీ ఛాన్స్, డ్రమ్ బీట్స్తో పాకిస్తాన్ ప్లేయర్స్ మెంటలీ బ్రేక్ అయ్యారు. మ్యాచ్ అయిపోయాక రియల్ కామెడీ. అర్ష్దీప్, తిలక్, రింకు ఇంగ్లీష్ ఇమిటేట్ చేసి ఫ్యాన్స్ని స్మైల్ చేశారు. రింకు తన విన్నింగ్ షాట్ గురించి మాట్లాడేటప్పుడు సావేజ్ బ్యాంగ్ వదిలాడు. మేము ఏషియా కప్ గెలిచాం, వైనింగ్ రాంగ్స్ నేను కొట్టాను, ఇది లైవ్లో రికార్డ్ అయింది, లేకపోతే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు అని చెప్పి ఒక బ్యాంగర్ వదిలాడు. సాంజు సామ్సన్ సెలబ్రేషన్లో సార్కాస్టిక్ స్మైల్తో పాకిస్తాన్ ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ స్టేజ్ మీద ఓవరాక్షన్. ప్రెస్ మీట్లో డయలాగ్, ఇండియా రెస్పెక్ట్ ఇవ్వలేదు అని. రెస్పెక్ట్ బెగింగ్ చేసి రాదు, రెస్పెక్ట్ గ్రౌండ్లో అర్న్ చేయాలి. అండ్ మోషన్ నాక్వీ ట్రోఫీ డ్రామా, కప్పుకి ప్రాపర్ రెస్పెక్ట్ చూపకుండా మెడల్స్ క్యారీ చేస్తూ పర్సనల్ షొమాన్షిప్ చేశాడు. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బీసీసీఐ వెంటనే ప్రొటెస్ట్ చేస్తూ ట్రోఫీ ఇండియాకే తిరిగి వస్తుందని భరోసా ఇచ్చింది. కానీ ఇప్పుడు అతను చేసిన పనిపై విమర్శలు మాత్రం మామూలుగా రావట్లేదు. కప్పు ఎవరు ఇవ్వాలనుకోవడం అతని పర్సనల్ మ్యాటర్ కావచ్చు, కానీ ఆ ట్రోఫీతో పాటు మెడల్స్ను తనతో తీసుకెళ్లే హక్కు మాత్రం అతనికి అస్సలు లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఇదంతా ఒక వేస్ట్ టాక్. పాకిస్తాన్ వాళ్లకి ఏమైనా దమ్ము ఉంటే అది గ్రౌండ్లో చూపించాలి. మ్యాచ్కి వెళ్ళప్పుడు కామెంట్స్ చేయాలి. కానీ వాళ్ళు మ్యాచ్ ఆడే ముందు ఓవర్ యాక్షన్ చేస్తారు, కానీ మ్యాచ్లో మాత్రం పీకేది ఏమీ లేదు. సో ఇప్పటికైనా పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే బెటర్. వాళ్ళు బిహేవియర్ మార్చుకుని ఆట మీద కాన్సంట్రేట్ చేయాలి. లేకపోతే వాళ్ళు నిజంగానే భవిష్యత్తులో ఒక పసికున్న టీంలో తయారయ్యే ఐసీసీ మెంబర్షిప్ కూడా కోల్పోవచ్చు. సో బీ కేర్ఫుల్ పాకిస్తాన్. Stadium atmosphere, Indian fans domination. Virat chants, drum beats, flag waving. Pakistan players withstand cheyalekapoyaru. Match social media roasted non-stop. Pakistan excuses, pitch bias, plane crash, respect issue. India words takkuva, impact maximum. Mottam Asia Cup story, India disciplined, focused, savage on field. Pakistan hype ఎక్కువ, action zero. Off field drama, excuses everywhere. India controlled, performed, dominated. Jai Hind.